చంద్రబాబును బండబూతులు తిడుతూ జగన్ పై ప్రశంసలు కురిపించిన టీడీపీ ఎమ్మెల్యే. బీకాంలో సిఈసి చదివానంటూ ఢిల్లీకి కనిపించిన షాక్ ఇస్తూ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన కర్నూలు ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి వైసీపీ టికెట్ తో విజయం సాధించి సైకిల్ ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే అతనితో పాటు మరికొందరు నేతలు కూడా టీడీపీ కండువాలు కప్పుకున్నారు. కర్నూలు సిటీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎస్వికి కొంత మంచి పేరు ఉండేది. అయితే పార్టీ మారిన తర్వాత ఎస్వి కొంత కష్టాలు తప్పడం లేదని ప్రచారం సాగుతుంది. ఇదే విషయంపై ఎస్వి మోహన్ రెడ్డి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ టీడీపీలోకి వెళ్లి నేను ఘోరమైన తప్పు చేశాను. చంద్రబాబు గారు ఏదో పదవి ఇస్తారన్న ఆలోచనలో ఉన్నాను. అయితే చివరికి ఏ పదవి ఇవ్వకుండా మోడీ చేయి చూపించారు. చంద్రబాబు అందరినీ వాడుకుని వదిలేశారని, టీడీపీ నేతలు ఏ పని చెప్పినా చేయలేదని కోపంగా ఉన్నారు. ఇచ్చిన మాట మీద నిలవని వాడు ప్రత్యేక హోదా విషయంపై ప్రజలు ఎలా నమ్ముతారని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. బొమ్మా నాగిరెడ్డి గారు కూడా వైసీపీని విడిచినందుకు చాలా బాధపడ్డారని, వైఎస్ జగన్ చాలా మంచివాడని, అంతకంటే మంచి నాయకుడని ఈ సందర్భంగా చెప్పారు. మళ్ళీ జగన్ గారితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, నాతో పాటు బొమ్మా నాగిరెడ్డి కూడా ఉంటే చాలా బాగుండేదని అన్నారు. జగన్ గారితో మా స్నేహం ఇప్పటిదే కాదని, చిన్నప్పటి నుంచే జగన్ తో పరిచయం ఉందని, అందుకే మేము పార్టీ మారినా పల్లెత్తు మాట అనలేదని, అందుకే ఆయన ప్రజా నాయకుడు అయ్యారని చెప్పారు. రాజకీయాలు వేరు, స్నేహాలు వేరు అంటున్న మోహన్ రెడ్డి జగన్ తాను తరచుగా కలుస్తుంటామని చెప్పారు. ఇంకా మాట్లాడుతూ జగన్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎక్కడ చూడలేదని, ప్రజలకి ఏ కష్టం వచ్చినా ముందుండి నడిపించే వ్యక్తిగా పేరు తెచ్చుకున్నాడని, అలాంటి వ్యక్తిని ప్రజలు వదులుకోరని జగన్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. For more videos, please subscribe our channel.